Hi friends, welcome to my channel Scrubs and Stories with Dr. V. I recently started a YouTube channel which I was thinking to start from the first year of my MBBS, and finally I completed my final year of my MBBS and నిన్నైతే రిజల్ట్స్ వచ్చినాయి guys. ఆ రిజల్ట్స్ కోసం చాలా వెయిట్ చేస్తుండే, చాలా స్ట్రెస్ అయి ఉండే. అసలు ఆ రిజల్ట్స్ ఆ ఫ్రైడే సాటర్డే ఏదో ఒక రోజు ఇస్తామని అనడం వల్ల అయితే అసలు బ్రెయిన్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఆలోచించి ఆలోచించి నిన్న సాయంత్రం రిజల్ట్స్ వచ్చినాయి. అసలు ఎందుకు అంత టెన్షన్ అంటారా? ఎవ్రీ ఇయర్ లైక్ 7 పేపర్స్ ఉంటాయి. మా సీనియర్స్‌కి అయితే 7 పేపర్స్ ఉంటుండే. మాకు ఇంకా ఈఎన్‌టీ ఆఫ్టర్ థర్డ్ ఇయర్ నుండి తీసేసి ఇందులో పెట్టడం వల్ల 9 పేపర్స్ అయిపోయినాయి. ఆ 9 పేపర్స్ రాయడానికే నెల అయితది అనంటే, ఇంకా రీ ఎగ్జామ్ అని వాడు మళ్ళా సర్జరీ పేపర్ అని మళ్ళా పెట్టినాడు. అదేమన్నా ఈజీ వచ్చిందా అంటే రాలేదు. అండ్ కొన్ని పేపర్స్ టఫ్ వచ్చినాయి. సో, అవన్నీ రాసేసరికి ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రాక్టికల్స్. ఆ ప్రాక్టికల్స్‌లో వాడు మార్క్స్ ఇస్తాడా? ఇయ్యడా? పాస్ అయితామా? కాదా? అనే థాట్‌లోనే ఉంటాయి. సో, ఇవన్నీ ఆలోచించి అసలు పీడిఎఫ్ ఉంటది కదా! రిజల్ట్ అనే పీడిఎఫ్‌లో జస్ట్ మా నంబర్ కనిపిస్తే చాలు అనుకున్నాను. ఫైనల్లీ వి పాస్డ్. ఎవ్రీవన్ పాస్డ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ద ఎవ్రీ 2021 బ్యాచ్ స్టూడెంట్. సో గైస్, ఎంబీబీఎస్ లైఫ్ ఎట్లుంటది? ఆ మెడికో కష్టాలు ఎట్లుంటాయని తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్డ్ గైస్. తెలుసుకోవద్దనుకున్నా నేను పెడతా వీడియోస్, మీరు చూడండి గైస్. ఫుల్ ఫన్ ఉంటది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వీడియోస్‌లోకి వస్తారు. వాళ్ళ కోసమైనా చూడండి గైస్. ఓకే. బై బై.